ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మొన్న మధ్యన ఒకటి బాగా వైరల్ అయింది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు అడుగుతున్నారు, తల్లికి వందనం డబ్బులు ఉట్టి ప్రభుత్వ పాఠశాలకి ఇస్తే అప్పుడు ప్రైవేట్ పాఠశాల పిల్లలు వచ్చి మా దగ్గర చేరతారు, కానీ అప్పుడు వాళ్ళు కూడా పేదరికము తెలుసుకుంటారు, మిగతాది తెలుసుకుంటారు, కానీ మాకిచ్చినట్టే డబ్బులు వాళ్ళకు కూడా సమానంగా ఇస్తే ఎట్లాగండి అని అడుగుతున్నారనమాట. మొట్టమొదట్లో జగన్ అప్పట్లో ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే అని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఇదే ఫస్ట్ అందరికీ అంటే మాలాంటి వాళ్ళు అందరం మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ ముందు లేదు ప్రభుత్వ పాఠశాలకి అని పార్టీ కూడా వివరణ ఇచ్చింది, కానీ జగన్ మాత్రం అందరికీ అని పెట్టుకోవచ్చు. దాంతో ప్రైవేట్ పాఠశాలలు మరింత పెరిగినాయే కానీ తగ్గలేదు. ఇప్పుడు తల్లికి వందనం కూడా ప్రైవేట్ పాఠశాలకు కూడా కొనసాగిస్తున్నారు. తద్వారా ఇప్పుడు క్రమంగా అడ్మిషన్స్ సిస్టంలో ఒక చేంజ్ వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు దేశంలో 56% ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 46% ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలకు సంబంధించి అంటే 54% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుండి జూన్ మధ్య నిర్వహించిన సమగ్ర మాడ్యులర్ సర్వే విద్యా 2025 నివేదిక ఆధారంగా తేలుతున్నటువంటి అంశం అది.